హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేసినటువంటి గవర్నమెంట్ నుంచి లైబ్రరీయన్ ఉద్యోగాలకి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్లో చేరగానే మీకు 70,000కి పైగానే శాలరీ ఉంటుంది. అండ్ అలాగే ఈ జాబ్స్కి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. రాత పరీక్షలో మీకు 50% మార్కులు వస్తే క్వాలిఫై అయితే అవుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ కొద్ది సేపటి క్రితమే నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఎవరికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే తెలియదు. నేనే మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే జాబ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కదా. సో ఒక చిన్న లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే, టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు టెక్స్ట్ బుక్ పాస్ ప్రో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ పైన భారీ డిస్కౌంట్, అంటే చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే విధంగా వీళ్ళ యొక్క ప్లాన్ పైన చాలా తక్కువ ప్రైస్లోనే ఈ యొక్క ప్యాకేజ్ అయితే అందిస్తున్నారు. సో దీని ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూడండి. ఇక్కడ 150,000కి పైగా మార్క్ టెస్ట్లు అనేవి ఇందులో మీరు పొందొచ్చు. ప్రో క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి సంబంధించి మీరు యాక్సెస్ అనేది పొందొచ్చు. అలాగే అన్ని టెస్ట్లకి సంబంధించి మీరు ఎన్నిసార్లైనా అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. అటెంప్ట్ అన్లిమిటెడ్ టైమ్స్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, అంటే మీకు ఏదైనా సరే రైల్వే కానీ, బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సి కానీ ఏదైనా సరే 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా లైవ్ టెస్ట్లకి సంబంధించి కూడా మీరు ఇక్కడ యాక్సెస్ అనేది పొందొచ్చు అనమాట. జస్ట్ మీరు అమౌంట్ కూడా చెప్తాను, చాలా తక్కువ ప్రైస్లోనే వీళ్ళు ఇక్కడ ఈ యొక్క ప్రీ బుకింగ్కి కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రీ బుకింగ్కి సంబంధించి కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. ఇది మనకి కేవలం ఫస్ట్ ఏదైతే 9,999 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనమాట. ఈ యొక్క ఆఫర్ ఈ రోజు అండ్ రేపు మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఏంటి అంటే, సో మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఆండ్రాయిడ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే, యాక్చువల్గా మనకి 399కి అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అనేది. కాకపోతే మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే ఏంటి అంటే 300, అంటే 100 రూపీస్ తక్కువకే వస్తుందన్నమాట ఈ యొక్క ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్. దీనికోసం మీరు టెక్స్ట్ బుక్ ఆండ్రాయిడ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న 5 సెకండ్స్కి ఆ ఫామ్ అనేది ఫిల్ చేయగానే మీకు వాట్సాప్లో ఒక మెసేజ్ అనేది వస్తుంది ఇన్స్టాంట్గా. సో దాన్ని ఏంటి అంటే అక్కడ మీకు ఒక కోడ్ అనేది ఇస్తారు, స్పెషల్ కోడ్. ఆ కోడ్ ద్వారా ఏంటి అంటే మనము ఏదైతే మనకి సేల్ అనేది స్టార్ట్ అవుతుందో ఈ యొక్క ఆఫర్కి సంబంధించి 28 ఆ రోజు నుంచి మనము ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసి తక్కువ ప్రైస్, అంటే 300కి మీరు ఈ యొక్క పాస్ ప్రో ప్యాకేజ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, కేవలం 300కి ఇంత మంచి ఆపర్చునిటీ అనేది వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ఈ యొక్క ప్యాకేజ్ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కంటెంట్ అంతా కూడా మీకు ఒక దగ్గర దొరుకుతుంది కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పినెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒక అసిస్టెంట్ లైబ్రరీయన్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. సో మనకి డేట్ వచ్చేసరికి జూలై 25th రోజు అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్తాను. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాకపోతే ఇందులో మనకి అసిస్టెంట్ లైబ్రరీయన్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో దాని గురించి మాత్రమే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అలాగే ఎంత సాలరీ పే చేస్తారు, దీనికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. మీకు 1 by 1 అన్నీ కూడా చెప్తాను. అసిస్టెంట్ లైబ్రరీయన్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 8 ప్రకారం
మీకు బేసిక్ పేనే 47,000 ఉంటుంది. దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి. సో అవే మనకి దాదాపుగా 30,000కి పైగానే ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే 70,000కి పైగానే మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. స్టార్టింగ్లోనే ఇన్ హ్యాండ్ సాలరీ మీకు చెప్పడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఈ రిటర్న్ టెస్ట్లో మీకు బోత్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ లైబ్రరీ మేనేజ్మెంట్ నుంచేమో 70 మార్క్స్, మిగతా టాపిక్స్ నుంచి 30 మార్క్స్కి అడగడం అనేది జరుగుతుంది. 100 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. ఇందులో మినిమం 50% మార్కులు వస్తే క్వాలిఫై అవుతారనమాట. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ అయితే ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ అనేది. దాని తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో కూడా మినిమం 50% మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. అంటే మీకు ఇక్కడ కంప్యూటర్ టెస్ట్లో ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. సో దాని తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూలో జస్ట్ 13 మార్క్స్ వస్తే క్వాలిఫై అయితే అవుతారనమాట. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఈ అసిస్టెంట్ లైబ్రరీయన్ వేకెన్సీస్కి మీకు అందరికీ తెలిసిందే లైబ్రరీ సైన్స్ అనేది లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి విభాగంలో డిగ్రీ అనేది చేసి ఉండాలి. సో దాంతోపాటు డిప్లొమా అనేది కంప్యూటర్ అప్లికేషన్లో అయితే చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. లేదంటే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేదంటే లైబ్రరీ ఆటోమేషన్ కోర్స్ చేసినా కూడా సో మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో దాంతోపాటు మీకు లైబ్రరీ వర్క్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దాంతోపాటు మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది లైబ్రరీలో వర్క్ చేసినట్లుగా ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జనరల్ ఓబీసీ వాళ్ళైతే మాత్రం 1,500 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది కాబట్టి సో మనకి ఇక్కడ 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు ఆల్ ఓవర్ ఇండియా ఒకటిగా. ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉన్నటువంటి అక్కడే మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలోనే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఈ విధంగా కంప్లీట్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా సో నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మీరు అన్ని కూడా క్లియర్గా అయితే నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించి మనకి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కాలేదు. ఈ యొక్క సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంది. ఇక్కడ నుంచి కూడా మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్లై లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు. ఇంకా మనకి అప్డేట్ అయితే కాలేదు. మోస్ట్లీ మనకి మండే తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఇక లింక్ ఏదైతే ఉందో సో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు యాక్సెస్ చేయొచ్చు. మండే తర్వాత అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అసిస్టెంట్ లైబ్రరీతో పాటు ఇంకా వేరియస్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి మంచి అధికారి హోదాలో అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మీకు ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.